శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయము. ఈ అధ్యాయం వినే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయము. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలము, రహతా నివాసి కుశాల్ చంద్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ, యక్ష, గంధర్వాదులు, జంతు, కీటకాదులు, మనుష్యులు మొదలగు వాణిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్య ఫలము అనుభవించవచ్చిన పిమ్మట త్రోసి వేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగానో వారు నరకమునకు పోవుదురు. అచట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకొని నా కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికీ ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి గాక మరొక్క ప్రజ్ఞ గలదు, అదే జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మ ఎందుగాని దీని అవకాశం లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియు అందురు. కొంతవరకది కూడా నిజమే. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భవ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునేదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున బడెదము. ఉచిత మార్గమేమన దేహము అశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వముతో పోషింపనకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించి ఉన్నప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్వ శరణాగతి చేయు అవకాశము కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనాను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయను. ఏం మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో, అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయము అగుదుము. తక్షణ కర్తవ్యము. మన దేహము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భవసాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మిక ఉపన్యాసము లేని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియునగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములనియు కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే
ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందించుకునుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందురు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయులు, వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షమెత్తిడివారు. వారి భిక్ష ఎట్టిదో చూతము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే గదా బాబా భిక్షునికి వలె నిలిచి అమ్మా రొట్టె ముక్క పెట్టుడు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి గుడ్డజోల తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనిడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకునేవారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జిహ్వను స్వాధీనమందించుకొనిరి. కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలెలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాల నియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడివారు. ఒక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేడివారు. భిక్షలో దొరికిన పదార్థములు అన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొని చుండెడిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టనివారు. ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజ పదవి అని, అదియే శాశ్వతమని, మామూలు సిరి సంపదలో క్షణభంగురాలని బాబా అనుచుండెడివారు. ఆ పావన చరితుని జీవితము వంటి జీవితమే గదా మిగుల ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరని భావించి అటులని పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామములో భిక్షనెత్తి పొట్టపోసిడి కొనిడు పేద ఫకీరన్న ఎవరికి గౌరవమేమి ఉండును? కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేస మాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలునిగను స్థిరత్వము లేనివారుగను కనిపించినను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది గలరు. అట్టి వారిలో నొకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యాకోతే పాటిలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకుని సమీపమునున్న చిట్టడవిలో ముండ్లు, పొదలు లెక్క చేయక క్రూసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెదకి పట్టుకుని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తర ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటిలను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడని విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి. అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకొను శ్రమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు
నివసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ములు సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాగోతే పాటిలు మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించేటివారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు వేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లుగా పండుకొనిడివారు. ప్రక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకునేవారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్టులా కనిపించినా తక్కినవారు వారిని మెలుకొలుపుచుండిరి. తాత్య పండుకొని గురువు పెట్టినచో బాబా వారిని అటు ఊపి అటూనిటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహర్షాపతిని అక్కున చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమిడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువురానివి. వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలివికానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్ షిరిడి తాత్య తండ్రిగారైన గణపతిరావు కోతే పాటిలను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచెడివారో అంతటి ఆదరములతోనే రహతా నివాసియగు చంద్రభాను సేట్ మార్వాడిని జూచుచుండిరి. ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకగు కుశాల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో జూచుచు అహర్నిశలు వానికి యోగక్షేమ మరియుచుండిరి. ఒకప్పుడు టాంగాలోనూ మరొకప్పుడు ఎద్దుల బండి మీదనో బాబా తన సన్నిహిత బంధువులతో భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజీంద్రులతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేటివారు. తరువాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకొని వెళ్ళేవారు. కుశాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనము నందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చడించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు దక్షిణమున రహతా, మరొక వైపు ఉత్తర దిశయందు నీమ్గా ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికీ పోయి ఉండలేదు. వారెన్నడూ రైలుబండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలుబండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయు వారల ఏక కష్టములుండెడివి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకముగా పోవు వారనేక కష్టములు పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబోవు అధ్యాయంలో చెప్పేదను. 8వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.